చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అలాగే 2 పండు టమాటాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాడిలో తగినంత ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. చికెన్లో నుంచి వచ్చే వాటర్తో ఉడికించేసేయాలి. తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ 80% ఉడికిపోయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే. ఈ కర్రీ రైస్, పరోటా, చపాతీ ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.